వరంగల్ కాకతీయ వర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది. మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు. ఈ ఘటనలో 81 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. వారం రోజుల పాటు క్యాంపస్ హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారు యూనివర్సిటీ అధికారులు. అయితే దీని మీద వీసీ స్పందించారు. వైస్ ఛాన్సలర్ స్పందనను చూస్తూ ఉన్నాం. ర్యాగింగ్ జరగలేదు, కేవలం ఇంట్రడక్షన్ సెషన్ మాత్రమే జరిగింది. జూనియర్స్ను సీనియర్స్ పిలిచి ఇంట్రడక్షన్ తీసుకునే కార్యక్రమం జరిగింది. ర్యాగింగ్ జరగలేదనేది వీసీ రమేష్ ఇస్తున్నటువంటి వివరణ. 25 మంది జియాలజీ, 28 మంది ఎకనామిక్స్, మరో 28 మంది పీజీ స్టూడెంట్స్ సస్పెండ్ చేశారు. 3 రోజుల క్రితం ఫ్రెండ్స్ పరిచయం పేరుతో ర్యాగింగ్ చేసినట్టు జూనియర్లు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి హాస్టల్ రూమ్కి పిలిచి వేధించారని చెబుతున్నారు జూనియర్స్. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఇస్తున్నటువంటి వివరణ చూస్తున్నాం. హాస్టల్లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదు. సీనియర్స్ జూనియర్స్ని పిలిచి ఇంట్రడక్షన్ మాత్రమే తీసుకున్నారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను పిలిచి మాట్లాడారన్నారు వీసీ. ఆ తర్వాత హాస్టల్లోనూ మరోసారి పరిచయ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పారు. అయితే జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మందిని సస్పెండ్ చేశామంటున్న వీసీ రమేష్తో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్. కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరిగింది అనే అంశం కలకలం రేపింది. దాదాపు 78 మందిని సస్పెండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అసలు సస్పెండ్ చేయాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళని విద్యా సంవత్సరం నుంచి సస్పెండ్ చేశారా, లేదంటే హాస్టల్ నుంచి సస్పెండ్ చేశారా? అసలు ర్యాగింగ్ జరగడానికి గల కారణాలు ఏంటి? ర్యాగింగ్ జరిగిందా? ర్యాగింగ్ జరగకపోతే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, దాదాపు 78 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారని చెప్తున్నారు. సస్పెండ్ చేశారా? జనరల్గా కాకతీయ విశ్వవిద్యాలయంలో ఒక సంస్కృతి ఉంది. జీరో ర్యాగింగ్ అనేది కాకతీయ యూనివర్సిటీకి ఒక పేరు కూడా ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు 99% కింది సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన విద్యార్థులే ఉంటారు. అసలు వాళ్ళకు ర్యాగింగ్ అంటే కూడా తెలియనటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. అయితే మనకు డిపార్ట్మెంట్లో ఇండక్షన్ క్లాస్ జరిగింది. ఇండక్షన్ క్లాస్లో జూనియర్స్ సీనియర్స్ మధ్యలో పరిచయ కార్యక్రమం అయిపోయింది. అయిన తర్వాత హాస్టల్కి రావడం జరిగింది, పద్మాక్షి హాస్టల్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత సీనియర్స్ కొంతమందికి ఫోన్ చేసి మళ్ళీ ఇండక్షన్ క్లాస్ లాగా లేకుంటే ఒక పరిచయ కార్యక్రమం లాగా పెట్టుకుందామని ఫోన్ చేయడం అనే విషయం తెలిసిన తర్వాత మా డైరెక్టరు, మా అడిషనల్ డైరెక్టరు, తర్వాత ప్రిన్సిపాల్స్ వీళ్ళందరూ కూడా, ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి పోయి అది సరైన పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడ వాళ్ళని డ్యాన్స్ చేయమని లేకుంటే పాటలు పాడమని చెప్పిండు. ఇంతవరకు జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే మా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇది రేపు బయటి సమాజానికి కానీ ఇక్కడ కానీ ఒక నెగటివ్గా పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి ఈ క్యాంపస్కు పంపించడం అనేది జరిగింది. వాళ్ళని మేము కన్నబిడ్డలాగా చూసుకోవాల్సిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత మా అందరికి సిబ్బంది అందరికీ కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఇది మళ్ళీ ఇలాంటి అంటే ఒకసారి ఇండక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ హాస్టల్లో జరగవలసిన అవసరం లేదు. దీని యొక్క ప్రమాదాన్ని గ్రహించి మా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఒక 5 రోజులు వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. ముందు జాగ్రత్త చర్యగా అలాంటిది క్యాంపస్లో అలాంటి వాతావరణం ఉండొద్దని దానితో ఈ యొక్క చర్యకు మేము ఆదేశించడం జరిగింది. ఎంతమంది సార్? అంటే 5 రోజులు ఎక్కడి నుంచి సస్పెండ్ చేశారు? హాస్టల్ నుంచి సస్పెండ్ చేయడం. భయం ఉండాలని వాళ్ళకు కూడా, ఎందుకంటే ఆ భయం లేకుంటే రేపటి బయటి సమాజం యొక్క విష ప్రభావం కూడా మన కాకతీయ యూనివర్సిటీలో పడుతుంది. ఇక్కడ అకాడమిక్ వాతావరణం చెడిపోకుండా ఉండడం కోసం జాగ్రత్తగా 1 వీక్ వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది హాస్టల్ నుండి. జూనియర్ విద్యార్థులు ఏమన్నా రాతపూర్వకంగా మీకు కంప్లైంట్ చేశారా? ఓరల్ కంప్లైంట్ ఇచ్చినట్టు మా ప్రిన్సిపాల్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఒకసారి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి మేము మళ్ళీ ఒకసారి విచారణ జరపమని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయం అది. ఇప్పుడు 5 రోజులు హాలిడేస్, ఆల్రెడీ షార్ట్ టర్మ్ హాలిడేస్ ఉన్నట్టున్నాయి కదా, అంటే నిజంగా వాళ్ళకి భయం ఉండాలన్నా లేకపోతే యాక్షన్ తీసుకోవాలన్నా, ఇది అసలు మోటో ఏంటి? అది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి వాళ్ళు సంస్కరించవలసినటువంటి వాళ్ళ భవిష్యత్తును కూడా టీచర్గా మా ప్రాథమిక బాధ్యత కాబట్టి ఇది ఒక భయం ఉంటుంది. తర్వాత పోతే రెండో విషయం ఏంటంటే రేపు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఒక ఆందోళన ఉంటుంది ఎగ్జామ్స్, మరి దానికి కూడా మనం అవకాశం ఇస్తారండి. అవన్నీ కూడా మనం ఒక భయం ఉండి ఒక సత్ప్రవర్తన కోసమే ఈ ఒక తాత్కాలిక చర్యను చేపట్టినాం. ఏ డిపార్ట్మెంట్ సార్ ర్యాగింగ్ యాక్షన్ తీసుకున్నారు? జువాలజీ ఉండు, తర్వాత పోతే కామర్స్ డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లో.
ఎకనామిక్స్ ఇంకా దృష్టికి రాలేదు. అక్కడ ప్రిన్సిపాల్ సారే ఉన్నాడు, కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్. ఆ సార్ లెవెల్లో అది కూడా యాక్షన్ తీసుకున్నాడు. మొత్తం ఎంతమంది సార్ సస్పెన్షన్? 80 పైగా ఉన్నారు. ఎందుకంటే ఒక మాస్టర్ లెవెల్కి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా రావడం, మిగతా పిల్లల్లో కూడా భయం ఉండడం, ఇలాంటి వాటికి పాల్గొనవద్దు అనేది కూడా వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో, తెలిసి రావాలని చేసిన ఒక పిల్లలు కాబట్టి మనం మన లెవెల్లో సంస్కరించుకోవాలని దాంట్లో భయించడం. ఇది ఇంత వైడ్ లెవెల్లో పిల్లలు భయపడతారు కావచ్చు అనుకున్న తర్వాత 1-2 పత్రికలు ఆ రకంగా దాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చింది. అది కూడా మన మంచికే, పిల్లలకు భయం ఉంటుంది కదా. అది ఇది ర్యాగింగ్ అయితే కాదు, కొన్ని వాళ్ళకి భయం ఉండాలనే ఉద్దేశంతో సీనియర్లకు సంబంధించినటువంటి ఇంకా వేరే వాళ్ళు చేయకుండా జూనియర్లకి ఇంట్రడక్షన్ కార్యక్రమం జరిగిన తర్వాత మరొకసారి పిలిచి చేస్తారు అంటే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మరికొంతమంది చేసే అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జూనియర్లకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలని యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇచ్చినటువంటి సూచన మేరకు కేవలం 5 రోజుల పాటు హాస్టల్ నుంచి 78 మంది సస్పెండ్ చేశాం. ఆ 5 రోజుల తర్వాత వాళ్ళు యథావిధిగా అందరూ క్లాసులోకి వస్తారు. ఇప్పటికైతే క్లాసులు లేవు, ఇప్పుడు సెలవులు ప్రకటించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది తలెత్తదు. మరొక అంశం, భయం ఉండాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం కాస్త పెద్ద అంశంగా మారుతుంది. కేవలం ఇది సూచనప్రాయంగా మిగిలిన వాళ్లకు ఒక హెచ్చరిక లాగా ఉండేలాగా తీసుకున్నటువంటి నిర్ణయం కాస్త వివాదాస్పదం అవుతుంది. దాన్ని ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం లేదు. ఇక్కడ ర్యాగింగ్ జరిగింది లేదు, కేవలం ఇంట్రడక్షన్ కార్యక్రమంలో జరిగినటువంటి జూనియర్లకు సీనియర్లకు మధ్య పరిచయ వేదికలో జరిగినటువంటి జూనియర్లు నొచ్చుకున్న సందర్భంగా తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తీసుకున్న చర్య తప్ప దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు అని ఈవీసీ చెప్తున్నారు. కెమెరా వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.